రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మొత్తం యూరోప్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ నెమ్మదిగా ఇన్నాళ్ళు తొడుక్కున్నటువంటి లిబరలిజము, ఉదారవాదము, మల్టీకల్చరిజం, అన్ని సంస్కృతులు కలిసిమెలిసి జీవించాలి, వైవిధ్యాన్ని ఆహ్వానిస్తాము, ఇటువంటి మాటలు ఏవైతే అనేక సంవత్సరాలుగా చెబుతూ మన భారతదేశానికి పాఠాలు చెబుతూ వచ్చాయో ఆ మల్టీకల్చరలిజం లేదా ఉదారవాదపు ముసుగును ఒక్కొక్క యూరోపియన్ దేశము చాలా స్పష్టంగా ఎటువంటి శషభిషలు లేకుండా వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెబుతున్నటువంటి మల్టీకల్చరలిజం లేదా ఉదారవాదము ఇప్పుడు వాళ్ళకే దెబ్బ కొడుతోంది, వాళ్ళకే ఇబ్బందిని కలిగిస్తోంది, వాళ్ళ మనుగడ మీదనే ప్రశ్న చిహ్నాలు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఒక్కొక్క యూరోపియన్ దేశము ఈ వలస వస్తున్నటువంటి ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి సిరియా కావచ్చును, లేకపోతే ఇరాక్ కావచ్చును, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చును, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈ రకంగా ముస్లిం దేశాల నుంచి ఎవరైతే వలస వస్తున్నారో మొరాకో, అల్జీర్స్ ఇటువంటి దేశాల నుంచి పేదరికం పేరుతో ఆ దేశంలోని అంతర్యుద్ధాల పేరిట, మతోన్మాదాల పేరిట వస్తున్నటువంటి వాళ్లకు ఇన్నాళ్ళు ఏదైతే స్వాగతమాలలు వేసి వాళ్లకు రాగానే సర్టిఫికెట్లు ఇచ్చి, డాక్యుమెంట్లు ఇచ్చి, రకరకాల వెల్ఫేర్ స్కీములను ఇచ్చినటువంటి యూరప్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళని నెమ్మదిగా సాగనంపే పనిలో పడింది. నెదర్లాండ్స్ కావచ్చును, స్వీడన్ కావచ్చు, జర్మనీ కావచ్చును, యూకే కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చును, ఈ దేశాలన్నీ కూడాను నెమ్మదిగా తమ దేశంలోకి వలస వచ్చేటటువంటి వారికి సంబంధించిన విధానాలను కఠినతరం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రకంగా వలస వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇస్లామును పాటించేటటువంటి దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ పద్ధతుల్ని వదులుకుని అక్కడున్నటువంటి యూరోపియన్ దేశాల జీవన విధానంలో మమేకం కాలేకపోతున్నారు. యూరోపియన్ జీవన విధానంలోని బెనిఫిట్లను పొందుతున్నారు, కానీ యూరోపియన్ జీవన విధానం యొక్క మూల సూత్రాలను వాళ్ళు అంగీకరించకుండా తమ దేశాలలో ఇన్నాళ్ళు పాటిస్తూ వస్తున్నటువంటి మౌఢ్యాలను, రకరకాల దురాచారాలను ఇక్కడ కూడా అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమ దేశంలో ఉన్నటువంటి షరియాని అమలు చేస్తామని ఇంగ్లాండ్లో ఏకంగా నడి రోడ్డున నిలబడి ప్రకటన చేస్తున్నారు. ఇంగ్లాండ్లో షరియత్ని అమలు చేస్తామని. అటువంటి పరిస్థితి ఈరోజు యూరోపియన్లను ఈ రకంగా వలస వచ్చినటువంటి ఇస్లామిస్టులు దాడి చేస్తున్నారు. అల్జీర్స్, మొరాకో, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీనివల్ల అనేక మంది ఇబ్బందుల పాలవుతున్నారు. 2016లో జర్మనీలో న్యూ ఇయర్ డే సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు రాత్రిపూట, న్యూ ఇయర్స్కి సంబంధించి రాత్రిపూట సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు యూరోపియన్ అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క స్కర్ట్స్ ఇత్యాది వేసుకుని రోడ్ల మీదకి వస్తారు. కొలోన్ నగరంలోనైతే ఈ వలస వచ్చినటువంటి సిరియన్, మొరాకో, అల్జీరియాకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది అమ్మాయిల పైన అత్యాచారాలు చేశారు, వాళ్ళని మొలెస్ట్ చేశారు. వాళ్ళ యొక్క కురస దుస్తుల విషయంలో అది యూరోప్ సంస్కృతి, వాళ్ళని తప్పు పట్టలేము. దాని విషయంలో ఈ వలస వచ్చిన వాళ్ళు వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. అప్పట్లో అది సంచలనం సృష్టించిన కూడా అప్పటి ప్రభుత్వము లిబరల్ ప్రభుత్వం పేరిట, లిబరలిజం పేరిట, ఉదారవాదం పేరిట దాన్ని చాప కింద తోసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కత్తిపోట్లు, సాలింజర్ అనేటటువంటి జర్మన్ నగరంలో కత్తిపోట్లు సంఘటన జరిగింది. కత్తిపోటు చేసినటువంటి వాడు ఒక ఆఫ్ఘాన్ దేశం నుంచి వచ్చినవాడు. వాడి దేశంలో ఉండలేని పరిస్థితుల్లో వచ్చానని శరణార్థిగా వచ్చి జర్మన్ ఔదార్యాన్ని, ఆతిథ్యాన్ని అనుభవిస్తూ ఒక వ్యక్తి, జర్మన్ వ్యక్తి పైన, తెల్లతోలు వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మాన్హీమ్ అనేటటువంటి నగరంలో కూడాను ఇదే విధంగా మతోన్మాది కత్తితో దాడి చేసి ఒక పోలీస్ అధికారిని చంపడమే కాకుండా మరో 3 గాయపరిచారు. ఈ సంఘటనలు పెచ్చురేగడంతో ఇప్పుడు జర్మనీ చాలా కఠినమైన ధోరణిని అవలంబించి 28 మంది ఆఫ్ఘాన్లను దేశం తరలించింది. తమ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పి తమ దేశం సరిహద్దుల్ని దాటించేసి
వాళ్ళను విమానం ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళమని పంపించేసింది. ఇదే రకమైనటువంటి పాలసీ ఇప్పుడు యూకేలో కావచ్చు, స్వీడన్ కావచ్చు, ఈ దేశాలన్నింటిలో కూడాను అవలంబించడం జరుగుతోంది. జర్మనీతో పాటు యూకే కూడా చాలా పెద్ద ఎత్తున కొత్తగా వచ్చే వలసలను నిరోధించటమే కాకుండా ఇప్పుడున్న వారిని కూడా వాళ్ళను పరీక్షించి వాళ్ళలో చాలామందిని రువాండాకి పంపించేటటువంటి ఒప్పందం చేసుకున్నారు. స్పెయిన్ కూడా చాలా కఠినమైనటువంటి నిబంధనల్ని అవలంబిస్తోంది. ఎందుకంటే యూరప్ మొత్తానికి ఇప్పుడు అర్థమవుతోంది తమ జనాభా పెరుగుదల రేటుకి ఈ రకంగా వలస వచ్చినటువంటి మతోన్మాద వర్గాల జనాభా పెరుగుదల రేటుకి మధ్య పొంతన లేదు. కొద్ది రోజుల్లో వీళ్ళ జనాభా పెరిగిపోయినట్లయితే తమ దేశాల్లో తాము ఇన్నాళ్లుగా పాటిస్తున్నటువంటి జీవన పద్ధతి, వాళ్ళ యొక్క మౌలిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలకు తిరోధకాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్న భయం వాళ్ళకి ఏర్పాటైంది. దీంతో ప్రారంభమైంది. పర్యవసానంగా వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరినీ కూడాను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్లో బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ని నిషేధించారు. అదేవిధంగా స్విట్జర్లాండ్లో మసీదులకు మినార్లు, అదేవిధంగా అజాన్ ఇవ్వడాన్ని నిషేధించారు. నెమ్మదిగా ఒక్కొక్క యూరోపియన్ దేశము ఈరోజు నిబంధనల్ని కఠినతరం చేసి వీళ్ళని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు మనలాంటి భారతదేశం లాంటి దేశానికి సెక్యులరిజం పేరిట, మల్టీకల్చరలిజం పేరిట ఏదైతే బోధనలు చేశారో అవి వాళ్ళపైనే బూమరాంగ్ అవుతున్నాయి. దాంతో వాళ్ళు ఒక్కసారిగా నిబంధనల్ని మార్చారు. ఇంగ్లాండ్లో అయితే ఈ రోజున దేశం యొక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తే బయటవారు 5 సంవత్సరాల జైలు. పోలీసులు ఇంతకాలం అత్యంత మెతక వైఖరిని అవలంబించేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా దృఢమైనటువంటి వైఖరిని అవలంబించటం ప్రారంభమైంది. మొత్తం మీద ఇస్లామిస్ట్ మతోన్మాద శక్తులు ఎవరైతే శరణార్థుల రూపంలో, వలసవాదుల రూపంలో చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకునే పేరు మీద యూరప్కి వెళ్ళి యూరప్లో ఆశ్రయం, ఆతిథ్యం పొందుతూ అక్కడ జీవన విలువల్ని, అక్కడ జీవన విధానాల్ని తారుమారు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానిపైన యూరప్ ఇప్పుడిప్పుడే నడుం కట్టడం మొదలుపెట్టింది. అన్ని దేశాల్లో కూడాను రైట్ వింగ్ పార్టీస్ అనే స్థానిక ప్రజలు, మూల నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడేటటువంటి పార్టీలు నెమ్మదిగా ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాయి. దాంతో అన్ని రాజకీయ పార్టీలు కూడాను ప్రభుత్వ పరంగా తమ విధానాల్ని మార్చుకుని ప్రభుత్వ నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి. యూరప్ ఈ వలసవాదుల పైన, మతోన్మాదుల పైన విజయం సాధించగలుగుతుందా లేదా అన్న దాని మీద యూరప్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.